నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ బదిలీల గురించి జియో 22పై కొన్ని ఎఫ్ఎక్యూస్ విడుదల చేసింది కదా. అవును. మే 21న వచ్చిన ఎఫ్ఎక్యూస్. వాటి గురించి ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ బదిలీల ప్రక్రియలో ఉన్న కొన్ని కీలక అంశాలు, వాటి వెనుక లాజిక్ ఏంటి అని. కరెక్ట్. ఎందుకంటే చాలామంది టీచర్లకు ఇది ముఖ్యమైన విషయం. ఈ ఎఫ్ఎక్యూస్లో చూస్తే తప్పనిసరి బదిలీలు, ఆ స్పౌస్ పాయింట్లు అవును. దివ్యాంగుల కేటగిరీ ఇంకా సర్ప్లస్ ఎలా డిసైడ్ చేస్తారు, పాయింట్లు ఎలా ఇస్తారు, ఇలాంటి వాటిపై ఎక్కువ ఫోకస్ ఉంది. నిజమే. మరికొన్ని రూల్స్ అయితే చాలా స్పెసిఫిక్గా ఉన్నట్టు ఉన్నాయి. అవును. కొన్ని కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా అనిపించవచ్చు. సరే, అయితే మొదటగా ఈ తప్పనిసరి బదిలీల గురించి చూద్దాం. అంటే 5 లేదా 8 ఏళ్లు సర్వీస్ అయితే ఖచ్చితంగా అప్లై చేయాల్సిందేనా? అంతే. మరి ఒకవేళ సస్పెన్షన్లో ఉంటేనో? ప్రశ్న 1 and 10. లేదంటే స్టడీ లీవులో? ప్రశ్న 15. క్రమశిక్షణ చర్యలు పెండింగులో ఉంటే? ప్రశ్న 11. అప్పుడెలా? చూడండి, చాలా క్లియర్గా చెప్పారు. ఆ నిర్దిష్ట సర్వీస్ పూర్తయితే అది 5 ఏళ్లు గాని 8 ఏళ్లు గాని వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేయాలి. ఓకే. వాళ్ళు సస్పెన్షన్లో ఉన్నా, స్టడీ లీవులో ఉన్నా సరే, కానీ డిసిప్లినరీ యాక్షన్స్ ఏవైనా పెండింగులో ఉంటే మాత్రం వాళ్ళు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కి ఎలిజిబుల్ కారు. కానీ కంపల్సరీ ట్రాన్స్ఫర్ కిందకు వస్తే మాత్రం అప్లై చేయాల్సిందే. అంటే బదిలీ ప్రాసెస్ ఆగకూడదు అనే ఉద్దేశం కనిపిస్తోంది ఇక్కడ. అంటే పరిపాలనా కారణాలు, వ్యక్తిగత కారణాలు పక్కన పెట్టి సర్వీస్ పూర్తయితే వెళ్లాల్సిందే అన్నమాట. అంతేగా? రైట్. ఇక స్పౌస్ పాయింట్లు. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. ప్రశ్న 3, 4. ఇప్పుడు భార్య లేదా భర్త విజయవాడ హెడ్ ఆఫీసులో పనిచేస్తున్నారనుకోండి. అది పక్క జిల్లా కాకపోయినా పాయింట్లు వస్తాయా? వస్తాయి. మంచి ప్రశ్నిది. ఇక్కడి గ్లానరీ అంటే ముఖ్యంగా చూసేది వాళ్ళ ప్రస్తుత ఉద్యోగ స్థితి. ఓకే. వాళ్ళు హెడ్ ఆఫీసో ఉన్నారా, ఇంకెక్కడ ఉన్నారా అన్నది కాదు. ప్రస్తుతం జాబ్లో ఉంటే